ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కాంగ్రెస్ శ్రేణులు అరెస్ట్, టెన్షన్లో రేవంత్ రెడ్డి అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఏమైంది ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్. వివరాలకు వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఇంటి దగ్గర మళ్ళీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. గాంధీ ఇంటికి కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలి వచ్చారు. కౌశిక్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకోవడంతో కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సైతం అరకపూడి ఇంటికి వచ్చారు. ఆయనకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా అరకపూడి మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ బీఆర్ఎస్ పార్టీలోకి 2018లో వచ్చాడన్నారు. తనను కేసీఆర్ దగ్గరికి తీసుకెళ్లే స్థాయి ఆయనది కాదన్నారు. 10 ఏళ్ల నుంచి తాను పార్టీలో ఉంటున్నారన్నారు. అవసరమైతే తానే కేసీఆర్ను డైరెక్ట్గా కలుస్తానన్నారు. ప్రాంతీయ విభేదాల గురించి కౌశిక్ రెడ్డి మాట్లాడడంపై కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలన్నారు. వివాదం తనకు కౌశిక్ రెడ్డి మధ్య ఉందని, నిన్న కౌశిక్ రెడ్డి నివాసానికి అరకపూడి వెళ్లేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లు, టమాటాలు విసరడంతో పరిస్థితి అదుపు తప్పింది. పోలీసులు బలవంతంగా వారిని అక్కడి నుంచి తరలించారు. అయితే కౌశిక్ రెడ్డిని పరామర్శించేందుకు వచ్చిన హరీష్ రావు అరకపూడి గాంధీని అరెస్ట్ చేయాలని ఆందోళన చేపట్టారు. సైబరాబాద్ సిపి కార్యాలయానికి వెళ్ళి అక్కడి నుంచి ఆందోళన కొనసాగించారు. అయితే ఎంతకు ఆందోళన విరమించుకోకపోవడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి కందుర్గ్ పిఎస్కు తరలించి అర్ధరాత్రి విడుదల చేశారు. ఈరోజు సైతం హరీష్ రావును హౌస్ అరెస్ట్ చేశారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి.